హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నమ్ముతూ ఉన్నాను. దేవుడు అందరిని కూడా క్షేమంగా కాపాడాలని కూడా కోరుతూ ఉన్నాను. ఆ, నాకు లైటింగ్స్ అన్నా కొత్తదనం అన్నా చాలా ఇష్టం. అంటే చాలామందికి ఇలాంటి ఇష్టాలు ఉంటాయి కదా, అలాగే నేను కూడా. అయితే ఈ మధ్యన మా అమ్మాయి ఒక కెఫే అండ్ పెటెస్టరీ అట, అది థియరీ దాని పేరు, అక్కడికి తీసుకెళ్ళింది. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. కోజీగా అంత చెట్ల మధ్యలో ఏదో ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది. అందరూ కూడా కొంత సమయం గడపచ్చు, అంటే మాట్లాడుకుంటూ డిస్కషన్స్ చేసుకుంటూ చాలా బాగా టైం గడపచ్చు అన్నమాట. ఇలా ఉంటుంది రెండు వైపులా, ఇటువైపు. మరి ఆ యొక్క స్టాఫ్ అంతా కూడా చాలా చక్కగా సర్వింగ్ చేస్తారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే బయట చేసే డెకరేషన్స్ అండి. ఇదంతా అదేదో ఫ్లవర్ షేప్లో ఉండే లైటింగ్స్ అన్నమాట. ఆర్గాంజా ఫ్లవర్స్, అంటే ఆర్గాంజా క్లాత్తో తయారు చేసినటువంటి ఆ ఫ్లవర్స్ ఆ మధ్యలో లైటింగ్స్ని అరేంజ్ చేసి అవి గాలికి ఊగుతూ ఉంటాయండి. చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మరి ఆ ప్రదేశానికి, అంటే బయట అన్నమాట, ఇదంతా అవుట్ సైడ్ మనం ఎంటర్ అవుతాం కదా, అక్కడ అన్నమాట. అది అలా చాలా బాగా గాలికి ఊగుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇది ఒక థీమ్ లాగా, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన డెకరేషన్స్ చేస్తూ ఉంటారంట వీళ్ళు, కొన్ని అకేషన్స్కి తగినట్లుగా అన్నమాట. ఏ అకేషన్ అంటే కొన్ని పండుగల సందర్భాల్లో డిఫరెంట్గా, మరి వర్షాకాలంలో డిఫరెంట్గా, అలా రకరకాలుగా వీళ్ళు డిజైన్ చేస్తూ ఉంటారు. ఇది చాలా స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట. ఈ కెఫేని 2019లో స్టార్ట్ చేశారంటండి. అయితే పాండమిక్ కారణంగా కొద్ది కాలం ఇబ్బంది పడ్డారు. అయినా కూడా దీని యొక్క అట్రాక్షన్ అయితే అది కోల్పోలేదు. చాలామంది చాలా అట్రాక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి అది ఆ తర్వాత 2020 నుంచి ఇంకా చాలా బాగా అభివృద్ధి చెందడం జరిగిందనమాట. మరి లోపలైతే లైటింగ్స్ ఇలా ఉన్నాయి. ఇంకొక సమయంలో వేరే అకేషన్లో డెకరేషన్ ఇలా ఉంది బయట. చూడండి, ఆ వేలాడుతున్నటువంటి ఫ్లవరీ డిజైన్స్, ఆ లైటింగ్స్ కూడా డిఫరెంట్గా. అలా ప్రతిసారి కూడా అకేషన్కి తగ్గట్లుగా, మరి సీజన్కి తగినట్లుగా, పండగలకి తగినట్లుగా, మరి వర్షాకాలం, అలా రకరకాలుగా ఈ డెకరేషన్స్ని మారుస్తూ ఉంటారంట. ఏది ఏమైనా కూడా అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఈ రెస్టారెంట్, ఈ యొక్క కెఫే ఉన్నది. అక్కడ లోపల కూడా చాలా ప్లెజెంట్గా చెట్ల మధ్యలో ఉన్నట్లుంటుంది. ఒక ఇంట్లో, అంటే మన ఇంట్లోనే ఒక పెద్ద విల్లాలో మనం ఉంటే, ఒక గార్డెన్లో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అందుకే బాగుంటుంది. మరి ఈ లైటింగ్స్ బయట వైపు ఎంట్రన్స్ దగ్గర ఇది చెట్లకే లైటింగ్స్ అన్నీ అరేంజ్ చేయడం వల్ల చెట్లే వెలుగుల పూలు పూచినట్లుగా ఉంది కదా, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. అందుకే మీతో షేర్ చేసుకోవాలి అనిపించి షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఉండే వంటకాలు కూడా చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. కాఫీ స్పెషల్లీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా తెలియజెప్పండి.